మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ మండలంలో వ్యవసాయ బావిలో ఉన్న మోటార్లను ఎత్తుకెళ్తున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన దొంగల వివరాలు డీఎస్పీ తిరుపతిరావు ఢోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కొంతకాలంగా దొంగతనాలకు గురి కావడంతో రైతులు తమకు ఫిర్యాదులు చేశారని పోలీస్ సిబ్బందితో కలిసి తోడేళ్లగూడెం గ్రామ శివారు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద దొంగిలించిన మోటార్లను ఆటోలో తరలిస్తున్న 5 దొంగలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనకి కొంతకాలంగా డోర్నకల్ పిఎస్ పరిధిలో రైతుల బావుల దగ్గర నుంచి ఎలక్ట్రికల్ పంప్ సెట్లు మిస్ అవుతుందని చెప్పేసి కంప్లైంట్స్ వస్తుంది. దాని మీద కేసు అవ్వడం జరిగింది. దానిలో భాగంగా మన ఇన్స్పెక్టర్ రాజేష్ గారు సిబ్బందితో నియమించడం జరిగింది. అనిగాలో ఈరోజు కొంతమంది అనుమానాస్పదంగా దొరికారు. వాళ్ళని చెక్ చేయగా ఈ దగ్గర నుంచి దగ్గర 18 ఎలక్ట్రికల్ మోటార్లు రికవర్ జరిగింది. ఈ 18 కూడా డోర్నకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ఎఫ్ఐఆర్లు అయినాయి. 5 మోటార్లు, చిన్నగూడూరు పరిధిలో కేసు 3 మోటార్లు, ఖమ్మం పోలీస్ టూర్ల పరిధిలో 4 కేసుల్లో 6 మోటార్లు, చింతకాని పోలీసుల పరిధిలో 2 మోటార్లు, 2 కేసులు 7 మోటార్లు జరిగింది. ఇప్పుడు దీంట్లో ఇంకా 2 కేజీలు అస్కానింగ్ ఉన్నారు. అందులో షేక్ మహమ్మద్ సాహెబ్ అని, తర్వాత పత్తిపూడి సాయికండ్ అని, వీళ్ళ కోసం కూడా పార్టిసిపేట్ జరిగింది. ఒకటే పర్టికులర్గా ఎలక్ట్రికల్ మోటార్లు పోయినప్పుడు తక్షణమే స్పందించి పోలీసు కంప్లైంట్ ఇవ్వండి. గతంలో కూడా ఇటువంటి మోటార్లు పట్టుకోవడం జరిగింది. ఈ మోటార్